ఎంత మంచిగా, ఎంత ఊరుకో, ఎంత చిన్నపిల్లలతో మాట్లాడుతున్నాడు. కనుక మన పరిస్థితులు మనకు ఎప్పుడైనా చుట్టుముట్టుకుంటున్నాయో మనం కూడా అలా మాట్లాడాలి. యేసుప్రభువు వారు ఏమన్నాడంటే, నన్ను నమ్మినవాడు నాకంటే గొప్ప కార్యములను చేయను. మనం పలకాలి. నేను నేర్చుకున్న పాట ఏంటంటే, బైబిల్ చదవడం వేరు, ధ్యానం చేయడం వేరు, దాన్ని పలకడం వేరు. పరిస్థితిని వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పరిస్థితిని మనం చూడకూడదు, పరిస్థితిని చూసి మనం పలకాలి. ప్రభువా, వాక్యం ఇట్లా ఉంది కనుక నీ వాక్యాన్ని బట్టి పరిస్థితులను మార్చుము. నా పరిస్థితి గిది, నీ మాట గది, దీనికి నువ్వే పరిష్కారం చేయి ప్రభు అన్నప్పుడు దేవుడు ఆ పరిష్కారం చేయడానికి ముందుకు వస్తాడు. కనుక ఈ యొక్క ఇన్సిడెంట్లో దేవుడు మరి మత్తయి, మార్కు, లూకా సువార్తలో ఆయన చెప్పిన మాటను బట్టి దేవునికి స్తోత్రం. ఇంకొకసారి లూకా సువార్తకి వెళ్ళి మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం. కనుక ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అది ఈ లూకా సువార్తలో విశ్వాసం ఎక్కడ, మలయాళం కూడా అంటాడు, ఎవడే విశ్వాసం ఉండే, నీ విశ్వాసం ఎక్కడ, నీ విశ్వాసం ఎక్కడ. కొన్నిసార్లు మనం అనుకోవాలి, నా విశ్వాసం ఎక్కడుంది. పరిస్థితి వచ్చినప్పుడు నా విశ్వాసం ఉన్నది, దేవుళ్ళలోనే ఎంతో నిలబడగలిగినాను. కనుక నీ విశ్వాసం ఎక్కడ? అల్ప విశ్వాసం అని అక్కడ మాట్లాడు, ఇక్కడ మరి అయితే ఏమంటున్నాడు? ఇక్కడ నీ విశ్వాసము ఎక్కడ? క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అంటే విశ్వాసం లేదు వీళ్ళకు విశ్వాసం లేదు. యేసు ప్రభువే ఉన్నాడు ఎంబడి, యేసు ప్రభు ఎక్కడో లేడు. యేసు ప్రభు మనతో ఉన్నాడు, ధోనిలోనే ఉన్నాడు. అలా ఒకటి నేను అనుకుంటా, వాళ్ళు కూడా ఏమనుకోవాలంటే, యేసు ప్రభు వారే మంచిగా వండుకున్నాడు, మనం కూడా వండుకుందామని అనుకోవాలి. ఆయనకి లేని బాధ మనకెందుకు, చూసుకుంటాడు కదా అని ఆయన అనుకోవాలి. కానీ యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, మనుషులు ఆలోచించిన ఆలోచనలు మనకు కూడా వస్తాయి, కాదనండి నేను. కానీ ఆ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని మాట పలుకుతున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. పరిస్థితిని అంతా కూడా దేవుడు చక్క పెడతాడు. అందుకే ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో యేసు ప్రభు స్వయంగా మాట్లాడిన మాటలో ఇంత గొప్ప అర్థం దాగి ఉన్నది. కనుక ఈరోజు మరి కుటుంబానికి రావాల్సిన దీవెన దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ యొక్క విశ్వాసంలో పెరగడానికి కొరకు దేవుడు సహాయం చేయలాగున మనం ప్రార్థన చేద్దాం. ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రం. విశ్వాసం ఎక్కడ, అల్ప విశ్వాసులారా అనేటువంటి మాట మనం తీసుకొని, మనం ఎప్పుడు కూడా పరిస్థితిని మనం చూడకూడదు. పరిస్థితి ఏదేమైనా కానీ దేవునికి అసాధ్యమైనది ఏది. నాకు బాగా గుర్తొచ్చే వాక్యం ఏంటంటే, ఆదికాండం 18వ అధ్యాయం 14 వచ్చినావు, అబ్రహాం ఆ యొక్క శారాముతో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఎక్కడ ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎక్కడన్నా ఉన్నదా? చూడండి, ఆ మాట ఆడ కూడా ప్రశ్నార్థకంగానే మాట్లాడతాడు దేవుడు. నిజం కదా? దేవుడికి అసాధ్యమైనది ఏది? మనం ఎప్పుడు ఏమనుకోవాలయ్యా? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నాకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తం సాధ్యం. దేవుడు పరిస్థితులు మార్చగలుగుతాడు, శాసనములు మార్చగలుగుతాడు, గాలిని సముద్రాన్ని కూడా గతించగలిగినట్టుగా అధికారులను కూడా మనకు లోబెట్టేట్టుగా చేస్తాడు. హల్లెలూయా. మీరు అమెరికాలో ఉంటున్నారు కనుక ఇక్కడ ఉన్న బాధ ఒకటి నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నా మనసు కొద్ది రోజులు చూస్తున్నప్పుడు ఎట్లా నేను ముందుకు వెళ్ళాలి, ఎట్లా నేను ఒక మంచి జాబ్ సంపాదించుకోవాలి, ఎట్లా నేను ముందుకెళ్ళి ఇక్కడ గ్రీన్ కార్డు తెప్పించుకోవాలి అని ఆలోచనలు ఉంటాయి. ఉండడం తప్పు కాదు. అయ్యా నేనేమంటే అడిగానా, నిన్ను అమెరికా పంపించిన దేవుడు ఇండియాలో ఉండగానే అక్కడనే అన్ని ప్రిపేర్ చేసి పెట్టాడు. ఆమేన్. నువ్వు ఇండియాలోకి వెళ్ళి బయలుదేరక ముందే, నీ వీసా పడక ముందే, ఎప్పుడైనా అతను వస్తున్నప్పుడు నాగేశ్వర సార్ అంటాడు, 100 మందిలో 30 మందికే వీసా పడతాయి సార్, 70 మంది వీసా స్టాంపింగ్ పడదు. అంటే దేవుని లెక్కలో 30 మంది అమెరికా రావడానికి వరకు దేవుడు అనుమతి ఇస్తున్నాడు.
అనుమతించిన దేవుడికి వచ్చిన తర్వాత వెంటనే నీకు అందించకపోవచ్చు. నెమ్మదిగా స్లోగా దేవుడు అందిస్తాడు. నా సాక్షి చెప్తే వినండి. నేను జూన్ 20 తారీఖు దిగిన క్యాంపస్లో అందులోనే మునిగిపోయినాం. నేను కలవరపడుతున్నా, ఎటు పోవాలి ప్రభా, ఏం చేయాలి, వచ్చింది కొత్త, ఎక్కడికి పోవాలి, ఎవరు కలవాలి, ఎక్కడ వాక్యం చెప్పాలని నేను కలవరతో ఉన్నాను. ఒక నెలంతా అటుగానే పోయింది. 2వ నెల వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అంటే దేవుడికి తెలుసు నేను ఇక్కడికి ఎందుకు రావాలి, ఎక్కడికి పోవాలి, ఎవరి మధ్యలో వాక్యం చెప్పాలి అని దేవుడికి ముందే తెలుసు. అందుకొరకే అయ్యా 2020 ఫిబ్రవరి 4 తారీఖున స్టాంపింగ్ పడ్డ తర్వాత B1 B2 వీసా ఎవరికి ఇన్ని సంవత్సరాలు పడలేదు. స్టాప్, అక్కడికే స్టాప్ అయిపోయింది. అంటే దేవుడి ఉద్దేశం, అమ్మ అయ్యా మీరు అమెరికా వచ్చారు, చాలా ధన్యులు. అమెరికా వచ్చినంత మాత్రం దేవుడు అన్ని అప్పుడే తీసి ఇట్లా పెట్టాడు. దానికి సమయం అని ఉంటుంది. చూడండి ఒకసారి గలతీ పత్రిక 4:4 వచ్చి చదువుతాయి. గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆదాము వాళ్ళు ఎప్పుడు బిగినింగ్ లోనే వాళ్ళు దిగజారిపోయారు, లోపల కలిసిపోయారు. అప్పుడే ఎందుకు దేవుడు రాకూడదు? అప్పుడే ఎందుకు సాతాను ఓడించకూడదు? అప్పుడే యేసు శిలువ ఎక్కి ఆ శిలువ తన రక్తాన్ని చిందించకూడదు? లేదు, అవన్నీ జరగాలి. ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనుషుల హృదయం అంతా కూడా కల్మషంతో నిండిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించడం చూస్తున్నారు. ఆ యొక్క పాత నిబంధన గ్రంథం అంతా కూడా వడబోసి చూస్తే దేవుని ఉగ్రత కొంతమంది గురైనారు. మరి ఇశ్రాయేలు ప్రజలు బైబిల్ గారు కానీ కానాను జరపడానికి ఇక్కడే మిగిలిపోయినారు. ఇదంతా చరిత్ర మనకు బాగా తెలుసు. అయితే దేవుడు తన కార్యము తగిన కాలంలో తగిన సమయాన అక్కడ అన్నాడు. ఒక ఆయన అడిగాడు అనమాట, గిన్ని రోజులకి యేసు ప్రభువు ఎందుకున్నాడయ్యా? ఆడవాళ్ళు ఏదో వాళ్ళు తప్పినప్పుడు అప్పుడే వచ్చేయచ్చు కదా, సాతాను ఓడించవచ్చు కదా. కానీ దేవునికి సమయం అంటూ ఉంటుంది. దేవునికి సమయం ఉంటుంది. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయం ఉన్నట్టుగానే మన జీవితంలో దేవుడు సమయాన్ని అందిస్తూ ఉంటాడు. ఆ సమయానికి చేస్తూ ఉంటాడు. కనుక ఆ సమయం వచ్చినప్పుడు నీకు తెలియకుండానే అని జరిగిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. మీకు చిన్న నా సాక్ష్యం చెప్పాలి. మీరు 4 వచ్చిన గ్రూప్గా 4 ఒకటే ఫ్లాట్, ఒకటే టికెట్. వాళ్ళు 3 వెళ్ళిపోయారు. నన్ను ఆఫీసర్ పట్టేసి తీసుకెళ్ళి ఎందుకు వస్తున్నావు, ఎక్కడికి వచ్చినావు, ఏం చేస్తావు, నీ బ్యాగ్ ఎక్కడుంది, నీ లగేజ్ ఎక్కడుంది, నా లగేజ్ ఎక్కడుంది, అక్కడికి అవి తీసుకొచ్చాడు. అన్నీ ఓపెన్ చేసి వీళ్ళు పోయి బయట పడరు. మంచిగా నాతో వచ్చిన 3 బయట పడరు. నేను ఒక్కైనా ఇరుక్కపోయాను. నా పాస్పోర్ట్ మొత్తం చెకింగ్ చేస్తున్నాను. నేను తెచ్చిన ఇన్విటేషన్ చెక్ చేస్తున్నారు. నేను తెచ్చిన పెట్టే బట్టలు ఆఖరి కూడా ఒకటే అడిగాను, వాట్ యువర్ ప్రొఫెషన్? సార్ ఐఎమ్ ఏ పాస్టర్. పాస్టర్ అయినా సరిగా బ్యాగ్ విప్తాడే బైబిల్ కనబడుతుంది. హౌ వాట్ యు నో అబౌట్ బైబిల్ అన్నాడు. ఐ నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ బైబిల్. జీసస్ కేమ్ ఫర్ ఎ మ్యాన్ అండ్ డైడ్ ఫర్ ద సీన్. He registered. Now he is on the earth and heaven. He is always available. అని కొన్ని మాటలు నేను చెప్తున్నప్పుడు వాళ్ళకి అనిపించింది, అరే ఈయన నిజంగానే పాస్టర్ గారే, బట్ వై యూ కేమ్ హియర్, ఆర్ యూ ప్రీచింగ్ టు గో దేర్ అన్నాడు ఆయన. నేనేం చెప్పిన, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచింగ్ దేర్, ఐఎమ్ గోయింగ్ టు దేర్ లర్నింగ్. అంతే కదా, మరి ప్రీచ్ చేసే కానీ ప్రీచ్ చేస్తా కావచ్చు, కానీ అక్కడ చెప్తే అవును నేను లర్నింగ్. అక్కడ క్యాంపస్లో ఇప్పుడు మీటింగ్ పెడతారు, అక్కడ పోయి నేర్చుకుంటాం సార్. అట్లానా, సరే కనీసం నన్ను అరగంట సేపు కూర్చోబెట్టారు. అక్కడ అన్ని చెక్ చేశారు. మీకు విషయం చెప్పాలి, నా బ్రీత్ కేసు ఇప్పి నన్ను దూరం పెట్టిండు ఆయన. డోంట్ కమ్ టు డియర్ అన్నాడు. అంతా చెక్ చేశాడు, బట్టలు అవన్నీ. నేను తప్పిపోయి చిన్న సీజరింగ్ కూడా తెచ్చుకున్నాను. నేను నా దేవుడు వారికి దృష్టిగా కనబడనే లేదు. అలాగే నేను చాలా ఏసీలో బయటకు వచ్చినాను. నాతో వచ్చిన వాళ్ళు బయట నాకు చూస్తున్నారు. మేము రాత్రి 9:30 ఇక్కడ దిగినాం కాసింది డీసీలో. ఈ డేవిడ్ పాస్టర్ ఎక్కడ పోయా నేను వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడ పోయినా ఫోన్లో ఏంటి అబ్బాయి అలా అన్నీ కూర్చున్నారు. నేను పోయిన తర్వాత అందరం కలిసినాం. తెల్లారి దాకున్నాం అక్కడనే.
తెల్లారి మరో ట్యాక్సీ మాట్లాడుకొని క్యాంపస్కి వెళ్ళిపోయాను. అంటే ఇది ఎందుకంటే నాకు సాక్ష్యం. దేవునికి వందనాలు, హల్లెలూయా. ఈ యొక్క ఇన్విటేషన్ లెటర్ నాది స్కానింగ్ తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయవచ్చు, మరి చేసుకొని మనకేం పర్వాలేదు అని నాతో ఎవరు ఎరికైనా రిటర్న్ టికెట్ నాకు September 3 ఉంది. ఆయన ఎవరు ఎరికైనా ఐ విల్ గివ్ రిటర్న్ September 9. నేను అన్నా కదా, వై ఐ విల్ వెయిట్ అప్ టు ద 9? మై టికెట్ ఇస్ 3rd. I will go back at same date. I don't want to try again. You will try here up to 9. అంటే ఓకే గో అన్నాడు. తీరా వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న సీనియర్స్ చెక్ చేస్తే, పాస్టర్ అన్న 6 నెలలు విధి ఉందన్నా నీకు, 6 నెలలు వచ్చి దుబాయ్ అమెరికా అంటాడు. 6 నెలలు ఏమి ఇక్కడ ఏం చేస్తా, నా డేట్ వచ్చిందని వెళ్ళిపోదు. ఇది ఎందుకు చెప్తున్నట్టే, కొన్నిసార్లు దేవుడు మన ముందు ఇటువంటి కఠినమైన పరిస్థితులు పెడతాడు. ఆ పరీక్షలు కూడా మనం పాస్ అయ్యి ముందుకు వెళ్ళడానికి, మనకు ఓపిక ఉండడానికి వరకు దేవుడు కార్యం చేసుకున్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే నాకు ఇండియాలో చెప్పారు పాస్టర్స్ కొంతమంది, అన్నా నువ్వు ఎక్కడెక్కడ మాట్లాడితే వాళ్ళు రిటర్న్ పంపిస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు కూడా. సరే, ఏదేమైనా కానీ దేవుడు నన్ను అమెరికా రాష్ట్రానికి తీసుకొచ్చాడు. అలాగే ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయనతో పని ఉన్నది. మీ అందరినీ కలవడానికి, మీ ముఖాలను చూసి, మీ కుటుంబాలను చూసి నేను ఇక్కడ సంతోషిస్తున్నా. నిజం చెప్పాలంటే నేను ఇంటికి సరిగా ఫోన్ చేస్తలేదు. నేను క్యాంపస్ ఉన్నప్పుడు రోజు చేసేది, అక్కడ ఇక్కడికి వచ్చినాక సరిగా చేస్తలేదు. ఎందుకంటే ఎక్కడికి ఎట్లా పోవాలి, ఎక్కడ వాక్యం చెప్పాలి అనేది చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క సువార్తలో యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాట మరి మనను బలపరుస్తుందని నమ్ముతున్నా. అన్ని సమయంలో, అన్ని సందర్భంలో మనకు అనుకూలంగా దేవుడు కొన్ని జంటలు కొన్ని చేయడు. కొన్ని మనకు అనుకూలంగా ఉండే, కొన్ని అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ మనం అడ్జస్ట్ అయిపోవాలి. మనం ఏమైపోవాలి తల్లి? అడ్జస్ట్. మేము సువార్త మొదలుపెట్టినప్పుడు ఊర్లలో ఏమీ లేదు, అడ్జస్ట్ అయిపోయినాం. మీరు చెప్పాలా సార్, 1 సంవత్సరంతో నేను సిటీకి పోలేదు, బస్ ఎక్కి సిటీకి పోలేదంటే నా పరిస్థితి ఎట్లుంటుంది? నా పరిస్థితికి ఇట్లున్నది కూడా ఎవరు చెప్పుకోలే అక్కడ. ఎందుకనే దేవునికి అన్నీ తెలుసు. పిల్లలు కనుక ఈ సమయంలో మరి దేవుని యొక్క నామంలో మీకు అందరి వందనాలు. ఒక మాట కుటుంబం గురించి చెప్పి కూడా నేను త్వరలో ముగిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత అయ్యా, పరలోకమనందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యమును చొప్పున మీకు దయ చేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చాలా సంతోషం. కుటుంబమును దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుసు. కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఆ కుటుంబాన్ని సాతాను కూల్చేశాది. కానీ యేసయ్య వచ్చి మళ్ళా కుటుంబాన్ని కట్టాడు. కుటుంబానికి ప్రధాన పాత్ర భార్య భర్తలు ఇద్దరు దేవుడు జతపరిచాడు, పిల్లలతో ఇచ్చాడు. వారి జీవితం ముందుకు సాగుతున్నది. ఈ కుటుంబానికి మరి తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది. అలాగనే ఈ లేఖని చెప్తున్నది, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి పరలోకంలో ఉన్న ఈ భూమి మీద ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం పిలువబడుచున్నదో అంటాడు. మన కుటుంబము ఇక్కడ ఉన్నాము, అదే సమయంలో మన అందరూ కూడా పరలోక పరిస్థితుల్లో ఉన్నాము. అందుకే మనం అందరికీ కలుసుకుంటున్నాం. కువైట్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా మనం అక్కడి వారు. అందుకే క్లియర్ చెప్తున్నది, ఈ ఏది పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబం, పరలోకములో భూమిలో. చూడండి, ఇక్కడ మీకు కొంతమంది గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉండగలుగుతారు, ఇండియాకి రాలేదు. కానీ ఈ వాక్యం చెప్తున్నది పరలోకంలో ఉంటుంది, మనం ఇక్కడ ఉండగలుగుతాం. ఈ లోకంలో నుంచి ఇక్కడ ఉంటాం, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆ లోకానికి. కనుక ఈ కుటుంబానికి దేవుడు ఏ తండ్రిని బట్టి కుటుంబానికి పిలువబడుచున్నదో, కుటుంబానికి తండ్రి ఉంటాడు, ఆ తండ్రిని బట్టి ఆ ఇంటికి పేరు వస్తుంది. కనుక యేసయ్య కూడా శిష్యులతో చెప్పాడు, పరలోకమున నా తండ్రి
పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని వాళ్ళకు ఆ పరలోక ప్రార్థన నేర్పించాడు. కనుక మనకందరికి కూడా పరలోకపు తండ్రి దేవుడు ఉన్నాడు. కనుక పరలోకమందును మరి భూమి మీద ఉన్న కుటుంబానికి ఏ తండ్రి కూడా కుటుంబం పులర్చుదో ఆ తండ్రి అయితే మోకాలు ఊని అపోస్తలుడైన పౌలు అంటాడు ఎక్కువ సంగతి, అయ్యా ఈ కుటుంబం మోకాలుని మీరు అంతరంగ పురుషుడు మన శరీరం మీది కనబడుతున్నది, మన లోపట అంతరంగం కనబడుతుంది. అంతరంగంలో ఉన్న మలినాన్ని కడిగివేసి అంతరంగాన్ని పరిశుద్ధపరిచి దేవుని వాక్యం ద్వారా మనం నింపుకున్నప్పుడు, దేవుని మాట మనలో చేర్చుకున్నప్పుడు, అంతరంగమందు మనం దేవుని చేత కడగబడినప్పుడు, ఇక్కడ లేఖనం చెప్పినట్టుగా పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగంలో శక్తి కావాలి. తినడానికి మన శరీరానికి అన్నం ఎంత అవసరమో వాక్యము కూడా అంతరంగానికి వాక్యం అవసరం. ఏ రోజైనా మర్చిపోతే, ఏ పూటన మర్చిపోతే మళ్ళీ ఒకసారి కూర్చొని లేచి చదివి ప్రార్థన చేసుకుందాం. మన అంతరంగంలో మన మలినం అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి శుద్ధి చేసుకుందాం. అందుకే అంటున్నాడు అంతరంగ పురుషుని శక్తి కలిగి, ఏ విధంగా? ఆత్మ వలన బలపరచబడినట్టుగా. చూడండి, ఆత్మ వలన, దీనికి సపోర్ట్ ఏంటిదంటే ఆత్మ. శక్తి పొందడానికి కొరకు ఏంటిదండి? ఆత్మ. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అక్కడ మనం చదివినట్లయితే అక్కడ తేటగా చెప్తూ చూడండి ఒకసారి. రోమ 8:26. ఎందుకనగా అయ్యా తన కుమారుడును అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 26 అంటూ, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. సేమ్ టైం మనం సంఘంలో పెద్దల ద్వారా మనం ప్రార్థన సహాయం కోరుతాం, మంచిది. దైవసేన ద్వారా కోరుతాం, మంచిది. కానీ మన ఆత్మ ద్వారా కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం స్వయంగా వెళ్ళాలి. ఊళ్ళో ఏం అలవాటు ఉంటుందంటే, పాస్టర్ గారికి చెప్పిన ప్రార్థన చేసి నీకు అయిపోయింది అని నిత్యంతా ఉంటారు. మళ్ళా కుదరగలుగుతారు, ఏమైనా సార్ జరగలేదు కదా. జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది? నేను చేసిన నువ్వు చేయద్దా? నువ్వు సహాయం కోరద్దా? ఒక చేతితోనే మనం చప్పట్లు కొట్టలేం కదా. రెండు చేతులు కలుస్తేనే చప్పుడు వస్తుంది. అలాగే నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఈ యొక్క లేఖనం చెప్పినట్టుగా మనం మరి ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. మనం ఎలాగ ప్రార్థన చేయాలో చెల్లువది. నేను చాలాసారి ఈ ఎక్స్పీరియన్స్ పొందాను. నేను కూర్చొని ప్రార్థన చేస్తూ నాకు తెలకుండానే నాకు తెలకుండానే ఎవరికో ప్రార్థన చేస్తాం, ఎక్కడికో నా మనసు వెళ్తూ ఉంటుంది. అప్పుడు నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే ఆత్మ ఏం చేస్తుందయ్యా? ఆత్మ ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. ఎప్పుడు సహాయం చేస్తుంది? మనం వెళ్ళినప్పుడే, మనం కోరుకున్నప్పుడే. అది బలవంతం చేయదు మనను. అది తేడా. మనలో పాడు చేయడానికి దయ ఉందే, మనం పిలవకుండా అది వచ్చేసి మన జీవితాలతో చుట్టూ ఆరేసిపోతుంది. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన మనం పిలవాలి, తెలుసుకోవాలి. ఆత్మ అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎట్లనగా మనము ఎలా ఉద్యమం రా తెలియదు కానీ ఉచ్చరి సౌకర్యం మూడుగుతో ఆత్మ మన పక్షాన. కనుక ఆత్మ మనకు సపోర్ట్ చేస్తున్నట్టు తీసుకోవాలి. అసలు చెప్పాలంటే ఈ యుగం ఏం కాక కృపాకాలము ఆత్మ సంబంధం. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాముడు ఉన్నాడు కనుక ఇప్పుడు దేవుడు ఆత్మ సంచారం అంతటా చేస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. సౌదీ అరేబియాలో ఒక రాజు గారి భార్యతో మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ టీ పెట్టుకొని ఆమె చూస్తుంటే క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు ఆ మాట విని రక్షించబడ్డది. సౌదీలో వృత్తి నిషేధం, అక్కడ ఏం ఇంత కూడా ఒక ట్రాక్లు పట్టుకోలేదు. కానీ దేవుడు కార్యం చేస్తున్నాడు అక్కడ కూడా. ఎందుకనగా కాలం సమీపించుంది కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలి. కనుక అయ్యా ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిరోజు సహాయం తీసుకోవాలి. హెల్ప్. నాకు ఒక అర్థమే మాట ఏంటంటే, రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో మేహా హెల్ప్ అని బోర్డు పెడతారు.
ఆడిపోయి చూస్తే ఒకటి ఉండడు, నువ్వు అవైలబుల్, అక్కడ ఉండరు, ఎప్పుడోసారి ఉంటాడు వాడు, అప్పుడు ఉండడు. కానీ యేసయ్య ఏమంటాడు, నువ్వు ఎప్పుడు పిలిచినా ఐఎమ్ రెడీ. ఆ ఒక వాక్యం చూపించండి. ఎబ్రీ రాసిన పత్రిక 2:18 వచ్చిన, ఎబ్రీ రాసిన పత్రిక 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. తను శోధింపబడి శ్రమ పొందాడు. యేసుప్రభు జీవితాన్ని బాగా చదివితే, బాగా మనం గుర్తిస్తే చాలా శోధన గురయ్యాడు. అంటే ఎంత శోధన, ఒక మనిషి ఎదుర్కొనే పరిస్థితి అన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. నాకు వచ్చిన కష్టం ఎవరికి లేదు అని అనడానికి ఎవరికి వీలు లేదు. ఉమ్ము వేయబడ్డాడు, పురుసు వేయబడ్డాడు, కొట్టబడ్డాడు. ఆయన ఎన్ని రకాలుగా, అంటే మానవుడు ఎదుర్కోవాల్సిన ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎదుర్కొన్నాడు. అందుకే ఇలాగే తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక. నిజమే కదయ్యా, మనకు ఆ యొక్క అనుభవం ఉంటేనే మనం ఇతరులతో షేర్ చేసుకుంటాం. మనకే అనుభవం లేకపోతే ఇతరులు మనం చెప్పలేము. మన దగ్గర 100 డాలర్లు అయిపోయి 10 డాలర్లు ఇవ్వలేదు. మన దగ్గర 100 ఉంటే 10 రూపాయలు ఎట్లా ఇచ్చేయచ్చు. అలాగనే మనం కూడా దేవునితో అనుభవం పెంచుకోవాలి. యేసయ్య ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. మనం కూడా శ్రమలు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, తట్టుకునేటానికి కూడా దేవుణ్ణి అడగాలి. శ్రమలు వచ్చినప్పుడు మన క్రిస్టియన్ లైఫ్లో నేర్చుకున్న పాఠం ఏంటిదంటే, అన్ని మంచుకున్నప్పుడు దేవుడు 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 యేసయ్య వందనాలు అంటారు. ఏదైనా చిన్నది పరిస్థితి తలకిందులు అయిందనుకో, గుడికి బంద్, పాట లేదు, ఆట లేదు, ప్రార్థన లేదు. ఏమైనామంటే ఏం చేయాలి సార్, నీకు అంతే బతుకు. ముందే మంచిగా ఉంటుంది మేము, ఇప్పుడేమైంది, మేము ఎన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి. మరి రావా? ఎందుకు రావు? వస్తాయి. యేసయ్యను ఎదుర్కొన్నాడు, మేము ఎదుర్కోలేదా? మమ్మల్ని చూడు, ఈ ఊరికి వచ్చాడు, వారి గిన్నెలోకి రాసలేదు. మరి మాకు దేవుడు ఇస్తాడా? మరి మీకెందుకు ఏడిస్తాడు దేవుడు? తప్పనిసరిగా యేసయ్య శ్రమ పొందాడు అని మళ్ళీ వాళ్ళని ఏం చేస్తున్నావు అంటే, తప్పిన కుమారుడు వచ్చినట్టుగా మళ్ళీ వారిని దేవుని దగ్గర నడిపించడానికి కూడా ముందు నడుపుతాడు. కనుక ప్రియులారా, ఆయన శ్రమ పొందాడు, బాధ పొందాడు, ఉమ్మువేయబడ్డాడు, కొట్టబడ్డాడు, అన్నీ మనకు తెలుసు. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన సహాయం కోరాలి. ఆయన శ్రమపడి బాధ ఉంది కనుక ప్రభువునికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే సహాయం చేయగలవాడు అంటే దాని అర్థం ఈజ్ ఆల్రెడీ రెడీ టు హెల్ప్. The thing is only that you have to ask to him. You should go to there. Unless until you cannot go there and ask him, you cannot get the help from him. The board is available there. May I help you? But somebody can go to there and ask which bus, where is going? I want to go this way, this way. Then he questioning there, then he will give the answer. I am right? So same way, we have to also go to God and kneel down, ask to the God, Lord, I need your help. Holy Spirit of God, I surrender myself. Holy Spirit of God, I cleanse my whole body. Amen. So when we go like this, definitely God will deliver all the problems. He will make all things according to His way. All the circumstances behind our life, it will come to very clearly. Because He is able to do everything. Hallelujah. Everything He can do. Nothing is impossible with Him. ప్రియులారా, మరి నిజంగా దేవుడి కుటుంబానికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత ఏంటంటే, మన ఆత్మ సహాయాన్ని కోరుకోవాలి. శక్తి కలిగి ఉండడానికి వరకు ఆత్మ సహాయాన్ని కోరుకోవాలి. ఇంకొక మాట ఇక్కడ చదివి మనం తొందరగా ముగించుకుందాం. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి. ఇక్కడ మనం ఇంకా 3 పోలే, ఇదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ఉన్నాం. ఒకటేమో శక్తి కలిగి ఆత్మ సహాయం కోరుకోవాలి. మరి అక్కడ విశ్వాసం ద్వారా మనం నివాసించినట్టుగా తన మహిమ చొప్పున అంటాడు. విశ్వాసం ద్వారా మేము సువార్త మొదలు స్టే చేసినప్పుడు కిరాయి ఆ ఇల్లు ఆవిడ వచ్చన్నది, సారు మీ దేవుని ఎక్కడ పెట్టిరు అని. ఏంటిదమ్మా, మీ దేవుని ఎక్కడ పెట్టిరు అని. అన్నీ ఎక్కడ ఆడుతున్నాయి. వాళ్ళకొక గది పెట్టుకున్నారు, వాళ్ళు తాళ వేసుకున్నారు దాన్ని. అన్న మేము అవసరం లేదు, మాకు పోవడం వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటారు. మీ దేవుని ఎక్కడ పెట్టిరు అని అడుగుతున్నాయి. రెడ్డిస్ పెద్ద గొప్ప నాయకులు, వాళ్ళు చాలా ధనవంతులు. కానీ నాకు వాళ్ళు ఇచ్చారు. నేనన్నా అంత తిరిగి వచ్చింది, చూసొచ్చిన అమ్మ అంటే అవసరం ఆడ మరి కనబడతలే కదా, ఇటు రాను ఏంటిదండి ఇక్కడ
ఎక్కడున్నాడు దేవుడు? హృదయమే దేవుని ఆలయం. మీరే దేవుని ఆలయం. ఇవి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఎందుకున్నాడు అంటే ఈ శుభ్రం చేసుకున్నాను. ఇక్కడ ఉన్నాడు. యేసయ్య వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన రక్తంలో ప్రతి పాప కడుపులో యేసయ్య ఇప్పుడు ఎక్కడైనా ఉండగలుగుతాడు. నా హృదయమే దేవుని ఆలయం. నీకు కూడా ఆ హృదయం కావాలమ్మా అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచన పడ్డది ఆయన. అంటే మనం విశ్వాసం ద్వారా మన హృదయంలో ఆయనను నివాసింపజేయడానికి అనుమతి ఇవ్వాలి. మనం ఆయనను అనుమతి ఇవ్వకపోతే ఇంపార్టెన్స్ కూర్చుంటుంది మన లోపల. మీరు ఎప్పుడన్నా రవి హృదయం అనేటువంటి చిన్న పుస్తకం చదివిరా? రవి హృదయం అనే చిన్న పుస్తకం. ఒక మనిషి మారిన తర్వాత ఎట్లుంటాడు, సాతాను ఎట్లా వచ్చి మనం అటాక్ చేస్తుంది, ఇవన్నీ కూడా దాంట్లో పిక్చర్ చేసి ఊర్లలో గాస్పుల్ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా ఆ ఆత్మ ఎట్లా చెడిపోతుంది, ఎట్లా దేవుని ఆత్మ వాళ్ళకి కడుగుతుంది అనడానికి ఎగ్జాంపుల్గా ఒక వాక్యం ఉన్నది అక్కడ. దయచేసి ఆ వాక్యం అయితే బాగుంటుంది. లూకాసు వార్త 11:24. లూకాసు వార్త 11:24. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఇది జరుగుతుంది ఇక్కడ. ఇవ్వడం ఏంది? దేవుని ఆత్మ గురించి. రైట్. ఇప్పుడు చదువుతున్నాయండి సార్. టోటలీ డిఫరెంట్ ఇది. నేను ఏమంటా అంటే ఊర్లలో అది తెల్లది నల్లది, వాళ్ళకి అర్థం వెళ్ళి చెప్పడానికి. దేవుని ఆత్మ తెల్లది, దయ్యమాత్మ నల్లది. కనుక అపవిత్రాత్మ, దాని పేరు ఎంత మంచి. అపవిత్రాత్మ అంటే పాడు చేసేదే. దోస్తాను కూడా అట్లా ఉంటారు ఈ రోజులలో. అపవిత్రాత్మతో నిండినతో మనం పోవద్దు. మనం అంతా దోస్తాను చేయాలంటే దేవుని అడగాలి. నా ఇంటికి వస్తూ నేను పోవాలా లేదా ప్రభు అని అడగాలి. దేవుని స్తోత్రం. నేను వాడు అన్ని కప్పుడైన మాటలు పెట్టుకొని వచ్చి మనను మన జీవితంతో చుట్టూ అట్లా వాడేసిపోతాం. కనుక ఈ అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత ఏం చెప్తాట? నీరు లేని చోట తిరుగుతుంటుందట. ఇప్పుడు ఏమైంది? అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత ఏమైంది? దేవుని ఆత్మ వచ్చి ఉన్నది. చూడండి, లైట్ వేయగానే చీకటి బయటికి పోతుంది. లైట్ వేయగా బయటకు పోతుంది. మళ్ళీ లైట్ బంద్ అయితే చీకటి వచ్చేస్తుంది. కనుక చూడండి దయచేసి అక్కడ నేను బాగా తెలుసుకున్నదంటే, కరెంటు మన ఇంట్లో ఉండాలని డబ్బు కట్టి మీటర్ తీసుకొని ఆ వెలుగు మనకు ఉండాలని చూసుకుంటాం, ఎప్పుడు పెట్టుకుంటాం. కానీ చీకటి కొరకు ఏం పెట్టని అవసరం లేదు, కొనుక్కొని అవసరమే లేదు. ఇట్ విల్ కమ్ వెన్ ద లైట్ ఈస్ నాట్ దేర్, ద డార్క్నెస్ ఆటోమేటిక్ కమ్. సో సేమ్ లైక్ వే unless we cannot enter the kingdom of God to ask Jesus, Holy Spirit could not touch and help to us. But uncleanness, the Spirit will come automatically because that is the dark. The darkness, life is living there. So my dear beloved brothers and sisters, according to this way, we have to search ourselves. మన అపవిత్రాత్మను వెళ్ళిపోయిన తర్వాత చూస్తూ తిరుగుతూ ఉంటాయి. నీళ్ళు తిరిగి ఏమవుతాట? ఇక అంతా ఎందుకు పోయి మన ఇంటికి పని పోయి మంచిది కదా అని వచ్చి చూసారు. ఎట్లా ఆ మాట చూడతాను కొంచెం నా లోపల చూసుకుని మళ్ళీ ఇంటికి చదవాలి. ఊడ్చి అమర్చుంటే చూసి అనే మాట ఉంటుంది అక్కడ. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. ఇప్పుడే నేను సంగతి చూసా. ఈ ఇంటి ఓనర్ అమ్మ చెప్పులని అక్కడ ఉంటే అందరికి అందరైతుందని చెప్పి ఆయన వెళ్ళి అవన్నీ పక్కన పెట్టేసి శుభ్రం చేసి, ఇది రాకముందే అది శుభ్రం చేసి పెట్టారు. అప్పుడే మనం కూర్చోగలుగుతున్నాం. కనుక సాతాను వెళ్ళిపోయిన తర్వాత, అపవిత్ర వెళ్ళిపోయిన తర్వాత అది ఊడ్చి అమర్చి ఉండొచ్చు. అమర్చి ఉండాలనే దానికి నేను కొంచెం చెప్తాను దయచేసి. అంటే దేవుని ఆత్మ లోపల తర్వాత అమర్స్తుంది. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ ఎట్లా ఉండాలి, ఏం తినాలి, ఎటు పోవాలి అన్ని సెట్టింగ్. ఇప్పుడు సెల్ ఫోన్లో సెట్టింగ్ ఉంటుంది, కానీ దేవుడి చేసే సెట్టింగ్ లోపల ఉండాలి. ఈ సెల్ ఫోన్ సెట్టింగ్ ఇప్పటికీ నాకు రాదు, నాకు తెలియదు, కానీ లోపల చేసుకున్న సెట్టింగ్ నాకు తెలుసు. కనుక ఆ సెట్టింగ్ చూసి అది ఏమంటారు, అబ్బా
నేను ఉన్నప్పుడు బాగా చెడున్నారు పైన, ఇప్పుడు అయితే మంచిగా ఉంది, ఇదే మోక చలో నేను పోయి తనకన్నా చెడ్డమైన మరియుడు అపవిత్ర ఇక్కడ చూడండి, అక్కడ అది పోయినప్పుడు ఒక్కతే పోయింది అన్నట్టు. అక్కడ దానికి ఏమర్థమైంది? మళ్ళీ ఒకవేళ పోతే వెళ్ళగొడతారు, ప్రాణం చేస్తారు, దేవుని సేవకులు వస్తే వెళ్ళిపోతారు. తనకన్నా చెడ్డమైన మరియుడు అపవిత్రం పెట్టేట్టుకుని వస్తానంట. అప్పుడు వచ్చి అందులో ఉన్నప్పుడు వాని కడుపు మోసరి కంటే మరి చెడ్డదాగును. నేను ఊర్లలో చాలా చూసిన తల్లి నమ్మి చెడిపోయినోడికి మనం ఎప్పుడు వాక్యం చెప్పలేదు. వాళ్ళు రారితో ఏమవుతుంది? లాక్ ఎన్ని ఉన్నాయి అలా పోయింది ఒకటి, రాక్షణకి ఎన్ని ఉన్నాయి? ఎన్ని? 7 అప్పగించి రాస్తుంది. కనుక ముందే మనం ఏం చేయాలి? రాకుండా చూసుకోవాలి. అంటే ఎప్పుడు ఏదో అటెన్షన్లో ఉండాలి. ఎప్పుడు మనం ఏదొస్తుంది మన మైండ్కు, ఎడిపోతున్నది. నేను కొన్నిసారి నా ప్రాక్టికల్ ఏం చేస్తా అంటే ఏదన్నా నా ఆలోచన సిద్ధాంతానికే ఏ స్నామంలో వెళ్ళిపో అని నాకు నేను అనుకుంటే మా చిన్నబాబు గుర్తిస్తాడు, పాప సంథింగ్ హ్యాపెన్ టు యూ అంటున్నాడు. ఎస్ ఐ నో దట్. అయితే మనకు కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని పెంచుకోవాలి. ప్రియులారా, మరి అపవిత్రాత్మ వెళ్ళిన తర్వాత మనం దేవుని ఆత్మ కలిగి ఉన్నాం. దేవుని ఆత్మ ఏం చేస్తుందో మనం తెలుసుకున్నాం. ఏం చేస్తుంది అది? అటువలే ఆత్మను మన బాధ్యతను చూసి సహాయం చేయించున్నాడు. ఎలా అనగా మనం ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఉచిత శోభ మూలుతో ఆత్మే మన పక్షాన సహాయం చేస్తుంది. కొంతమంది ప్రార్థన చేయమంటే వాళ్ళ సొంత నిర్ణయాలకు ప్రార్థన చేస్తారు. అందరికంటే నేను గొప్ప ప్రార్థన చేస్తాను అనుకుంటాడు. అది ఎక్కికెళ్తాడు, గిల్లెక్కిలేస్తాడు, పెద్దల మధ్య ఎక్కిలో వస్తుంది. ఇంటికాడ చేయరు ప్రార్థన, పడుకున్నప్పుడు చేయరు, సన్నగా వచ్చిన బాగా ప్రార్థన. నేను కొన్నిసార్లు అనవలసి వస్తుంది, అమ్మా కొంచెం తక్కువ సమయం చేయమో, అందరికి ప్రార్థన రావాలి కదా అని చెప్పవలసి వస్తుంది. అంటే వారు ఆ ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు తెలుసుకోలేకపోతారు. కనుక మనం ఉంటే కూర్చున్నప్పుడు చాలా సమయం గడపాలి. ఈ రోజు నేను చాలా సమయం దేవుని వాక్యంతో ప్రార్థనలో గడిపాను ఆయన రూమ్లో. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుని ఆత్మ మనం సహాయం కోరాలి. ఆ సహాయం మనం పొందుతున్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 26 వచ్చిన చదువుతాను. 4:26. కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఇది కుటుంబానికి చాలా అవసరం. చాలా మంది అంటారు, మీరు దేవుని నమ్ముకున్న కోపం ఎట్లా వస్తుంది నీకు అని ప్రశ్నిస్తారు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? కోపపడుడి అంటే సమస్య వచ్చినప్పుడు, మన మనసు బాధ కలిగినప్పుడు మనం కోపడాలి. కానీ ఆ కోపం ఏం కావద్దు? ఆ కోపం ఏం కావద్దయ్యా? పాపం చేసేంత వరకు అది దారి చేయద్దు అనమాట. కోపం వేరు, పాపం చేసేది వేరు. ఊర్లో ఏమంటారు? కోపడతారు, ఏం చేస్తారు? కన్నా దేखेंगे रे भाई, वक्त आने पड़ेगा तो तेरे को देखेंगे रे అంటాడు. क्या देखेंगे? जो करना है वो करेंगे అంటాడు. అంటే అది ఎక్కడ దారిస్తుంది? పాపాన్ని దారిస్తుంది. సో మనకు కోపం రాదు, కోపపడుడి కానీ పాపం చేయకూడదు. మనం తప్పులో పోకూడదు. పాపం చేయకూడదు అంటే అర్థం ఇంకుంటుంది సార్ బైబిల్ ప్రకారంగా. ఆజ్ఞాతిక్రమే అంటే ఏం చేయద్దు? ఆజ్ఞ అతిక్రమించద్దు మనం. అక్కడనే ఓకే ఐఎమ్ సారీ. నేను కూడా చాలా మా పిల్లలతో కూడా అంటాను, ఐఎమ్ సారీ నేను ఏదో అన్నాను, నువ్వు చక్కగా కావాలని చెప్పినప్పుడు ఎందుకు పాప అని అట్లా మాట్లాడతావు? నువ్వు ఆయన అడిగావు, నేను లేదు నాకు మనసు ఒప్పుకోవట్లేదు, ఐఎమ్ వెరీ సారీ. నేను బాధపెట్టి నీ కోపడ్డాను తెలుసుకోలేడు, చదువుకోవాలని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానికి అట్లా అర్థమైపోతుంది. ఇక్కడ ఏముందంటే కోపడు కానీ పాపం చేయకూడి, సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదు. ఇది చాలా అవసరం. కొంతమంది ఏళ్ళ తరబడి గుడికి వస్తారయ్యా, కానీ వాళ్ళ మనసు ఒకరితో కరెక్ట్గా ఉండనే ఉండదు. ఇట్లా ఎదురు కూడా తింటారు, యథార్థంగా ఉండదు. వచ్చేది ఒక గుడికే, వినేది ఒకటే వాక్యం, ఒకటే పాస్టరు, కానీ వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోరు. వాళ్ళ ఇంటిపై మేము ప్రాణం పెడితే ఓసారి ఏందమ్మా వాళ్ళ ఇంటికాడ ప్రాణం పెడితే మేము రామయ్య ఎందుకు రావు? వాళ్ళకి మాకు మంచి మాట లేదు. మంచి మాట లేకగానే మేము బయట పట్టుకునేవాళ్ళు. బైబిల్ పట్టుకున్నాం మంచి మాట కొరికి నడు ఏం లేదు. కనుక నేనేం చేస్తా అంటే ఎవరి దగ్గర ఇంట్లో వివాదం ఉంటుందో ఆ 2 కుటుంబాన్ని కలుపుతా. వాళ్ళందరికీ నేనే నమస్కారం చెప్తాను. మీకు అందరికీ దండం. దేవునికి స్తోత్రం.
మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు. దీన్ని నేను నేర్చుకున్న పాట ఏంటంటే, పొద్దుగాల కోపం వచ్చింది అనుకో, వస్తుంది, పార్టీలో వచ్చినప్పుడు వస్తుంది, పొద్దుకి పడుకోక ముందు దాన్ని తీసేయాలి. క్లోజ్. ఎక్కడ? కుటుంబంలో భార్య భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, తండ్రి కావచ్చు, ఇవన్నీ కావచ్చు. మన ఊర్లలో అంటారు, ఇంటింటికి బంగారుపై లేదు, మట్టిపై ఉంది కదా. కనుక ప్రతి ఇంట్లో సమస్యలు వస్తాయి, కావాలి కాదు. ఆఖరితో మాట చెప్తా సార్, 1996 నుండి మేము సేవ చేస్తే కొంతమంది ఎదురు చూస్తున్నారు, దేనికో గెరికానా పాస్టర్ ఇంట్లో ఎప్పుడైనా లొల్లి అవుతుందా చూడాలని. ఫైటింగ్ అవుతుందా, కొడుకు తండ్రి పాస్టర్ వీళ్ళు మాట్లాడుకుంటారా, ఏం లొల్లి అవుతానో క్యాచ్ చేయాలో చూస్తారు. సార్ మీ ఇంట్లో లొల్లి అయితే లేదు అంటారు. కావాలా నీకు ఉందా అమ్మ అంటే, కాదు కానీ అంటే నేనేమన్నా ఎక్కాను, లొల్లి కదా అవుతుంది, మాదేమన్నా బంగారుపోయాను, మాదేమన్నా బంగారుపోయా ఇల్లు లొల్లి అవుతుంది. కానీ పొద్దుకి వచ్చే వరకు దాన్ని ఏం చేస్తాం మేము? పొద్దుకి వచ్చే వరకు రాత్రి పడుకోక ముందే క్లియర్, ఐఎమ్ సారీ అమ్మా అని చెప్తాను నా భార్య కూడా. నేనేమో నిన్ను అనవచ్చు, సారీ, ఐఎమ్ వెరీ సారీ, మనం మళ్ళా కలిసిపోవాలి. ఇట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, చిన్న విషయం ముగిస్తాను నేను. ఈ కనెక్షన్ ఏం చేస్తాను, దేవుడి దగ్గర నడిపిస్తాను. దేవుడు యేసుప్రభు ఈ లోకానికి వస్తున్నప్పుడు మనం ఎవరితోనైనా సంబంధం లేవనుకో, మన కనెక్షన్ లేదనుకో, పోవడానికి మనకు ఆటంకం ఏర్పడుతుంది. మన అన్ని తొవ్వలన్నీ కూడా క్లియర్గా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి. కొన్నిసార్లు నన్ను వెక్కిరించిన దగ్గర కూడా నేనే మాట్లాడతాను. వెక్కిరించిన వాళ్ళు దగ్గరికి పోయి, వాళ్ళు నా మీద సాడి చెప్పిన వాళ్ళు దగ్గరికి పోయి, అయ్యా నమస్కారం సార్, అయ్యో సార్ మీరు నమస్కారం పెడుతున్నారు ఏంటంటే, నమస్కారం చెప్పి తప్ప నేను తప్పు చేసిన, లేదు సార్ అట్లా నీకు నాకు ఏ భేదం లేదు, నువ్వు బీజేపీ కావచ్చు, నేను పాస్టర్ కావచ్చు, కానీ మన దేవుడు అంతా ఒకడే. కనుక ఇలాగా ప్రజల మధ్యలో కూడా మనకి ఇదంతా ఎట్లా జరుగుతుందంటే, ద హోలీ స్పిరిట్ గైడెన్స్. ఇఫ్ విల్ గో ఎవ్రీ ఫర్ మూమెంట్ టు ఆస్క్ ద హోలీ స్పిరిట్ గైడెన్స్, హి విల్ టీచ్ యు ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆమేన్. కనుక మనం అందరం కూడా ఇలాగ కుటుంబంతో ఉంటున్నాం. కనుక ఈ విధంగా ముందుకు సాగుదాం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఎట్లా ఉంటామో మన పిల్లలు కూడా అట్లే చేసుకుంటారు. ఆ ఊర్లలో ఏం చేస్తారంటే, పెళ్లి చూపులో పోతున్నప్పుడు వాళ్ళు మాట అంటారు, వాళ్ళ ఇల్లు గురించి చూడాలంటే ఇంటి పందిరి చెప్తుంది అంటారు. ఇంటి పందిరి అంటే షెడ్డు, ఆ షెడ్డుతోనే చూడొచ్చు వాళ్ళు ఎట్లా ఉంటున్నారు. ఎందుకంటే వాన కొట్ట లోపలికి నీళ్ళు రాకుండా షెడ్ వేసుకుంటారు. ఆ షెడ్లో చూసి వీళ్ళు అనుకుంటారు, ఆ పరిస్థితులు వీళ్ళు అన్ని అర్థం చేసుకొని ఇంట్లో వెళ్తారు అనేది ఒక అర్థం చేసుకుంటారు కనుక అట్లా అంటారు అక్కడ. సో ఇవన్నీ కూడా చాలా ముందుకుంటాయి. దయచేసి మరి ఎక్కువ మాట్లాడితే మనం క్షమించాలి. దేవుని స్తోత్రం. దేవుని నడిపింపు బట్టి మరి ఈ సమయంలో పూర్వీటాన్ని అరేంజ్ చేశారు. దేవుని వందనాలు. వారి కుటుంబం దేవుడు దీవించుగాక. స్థానించిన పెద్దలకు మీకు అందరికీ నా నిండు వందనాలు.